definitions రాసిరా రే సారీ బ్రో అదే నా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మొత్తం చేయను బ్రీఫ్ గా చేస్తా వినండి చెప్పండి పార్ట్స్ చెప్పండి ఒకటి దీంట్లో ఇదేంటి ఫస్ట్ పార్ట్ ఏంటి కార్నియా ఇది ప్యూపిల్ ఇది ఐరిస్ నెక్స్ట్ ఇది క్రిస్టలినా లేదంటే ఏ కని చెప్తున్నా కదా అదేంటిది క్రిస్టలినా లెన్స్ అదే నెక్స్ట్ ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటుంది ఈ లిక్విడ్ ఏంటిది ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటుంది లిక్విడ్ ఏంటిది హ్యూమర్ నెక్స్ట్ ఈ రెండు ఏంటి ఇవి ఇక్కడ ఒక లిక్విడ్ ఉంటుంది ఆ లిక్విడ్ పేరు ఏంటిది ఇది ఇదేంటి బయాలజీలో అరవకు నేను సైలెంట్ ఫస్ట్ కార్నియా కార్నియా ఏంటంటే మనకు ఐస్ పైన తిన్న లేయర్ ఉంటుంది అది కవర్ ఉంటాయి కదా మనకు ఇంట్లో కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్స్ టైప్లో ఉంటుంది ట్రాన్స్పరెంట్ ఇటు నుంచి అటు కనిపిస్తుంది అది ఉంది 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 అది మీకు టాపిక్ ఉంది చెప్తా కదా ఫస్ట్ సో ఇది కార్నియా అనేది కార్నియా అర్థమైందా థిన్ లేయర్ అది థిన్ లేయర్ మనకు ఐస్ పైన థిన్ లేయర్ అది ట్రాన్స్పరెంట్లో ఉంటుంది అది అంటే ఇటు నుంచి అటు కనిపించేటప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఆ కార్నియా మనకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే లైట్ని ఏం చేస్తుంది అది రిఫ్రాక్ట్ చేస్తుంది లైట్ని ఏం చేస్తుంది రిఫ్రాక్ట్ చేస్తుంది దాని తర్వాత ఐరిస్ ఉంది ఈ ఐరిస్ ఏం చేస్తుంది దీన్ని మనం ప్యూపుల్ని హోల్డ్ చేసుకుని ఉంటాడు డయాఫ్రామ్ లెక్క యాక్ట్ చేస్తుంది డయాఫ్రామ్ అంటే ఏంటి దానికి సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు కంట్రోల్ చేసేది సిలియరీ మజిల్స్ ఐరిస్ ఏం చేస్తుంది దాన్ని హోల్డ్ దేంట్లో రాపించింది అదే ఐరిస్ అది డయాఫ్రామ్ అని రాపించిన నేను ఏం రాపించిన తప్పే మాట్లాడలేదు క్లాస్ dark muscular diaphragm that controls the size of a pupil. So pupil size ne
పీపుల్ సైజ్ని కంట్రోల్ చేసే డయాఫ్రామ్ నేనే చెప్పిన డయాఫ్రామ్లోకి యాక్ట్ చేస్తుందని చెప్పినా కదా. సో కంట్రోల్ ద సైజ్ ఆఫ్ ప్యూపిల్ ఇది. అండ్ నెక్స్ట్ ఏంటిది ప్యూపిల్ ఏంటిది మనకు చిన్న ఓపెనింగ్ లెక్క, అది విండో లెక్క యాక్ట్ చేస్తుంది అన్నట్టు. సో నీకు ఎంతవరకు లైట్ అయితే కావాలో అంత లైట్ వరకు ట్రాన్స్మిట్ చేస్తుంది, అవసరం లేనంత లైట్ని బయట పంపించేస్తుంది. సో అది ప్యూపిల్ ఏం చేస్తుంది, ఒక విండో లెక్క యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటిది మనకు అక్వేస్ అది కాదు క్రిస్టలిన్ లెన్స్. క్రిస్టలిన్ లెన్స్ అంటే జనరల్గా లెన్సే. మనము రిఫ్రాక్షన్లో లెన్స్ చూసినాం కదా, ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఇది కాన్వెక్స్ టైప్ ఆఫ్ లెన్స్. సో కాన్వెక్స్ టైప్ ఆఫ్ లెన్స్ కాబట్టి ఇది మనకు క్రిస్టలిన్ లెన్స్. సో ఈ క్రిస్టలిన్ లెన్స్ ఉంది కదా, ఇది ఎంటీ ఉండదు. అది దీంట్లో ఇది ఎలా ఉంటుంది అంటే మనకి ఎలా ఏ ఫామ్లో ఉంటుంది, అది జెల్లీ ఫామ్లో ఉంటుంది. ఎలా ఫామ్లో ఉంటే జెల్లీ మెటీరియల్ అది. సో అది జెల్లీ మెటీరియల్. మనం రిఫ్రాక్షన్లో చూసినంత గ్లాస్ మెటీరియల్ అది. సో దీంట్లో ఏమేది జెల్లీ మెటీరియల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిలియరీ మజిల్స్. ఈ సిలియరీ మజిల్స్ ఏం చేస్తారంటే ఈ మనకు ఈ లెన్స్ ఉంది కదా, ఆ లెన్స్ని హోల్డ్ చేయడానికి పనిచేస్తుంది. అండ్ ఇది ఏం చేస్తుంది, ఇది దాని ఆగో రే సో ఇదేం చేస్తుంది మనకు ఈ లెన్స్ని హోల్డ్ చేసుకొని ఉంటుంది. సో అదేం చేస్తుంది మనకు ఎక్స్పాండ్, ఈ లెన్స్ని ఎక్స్పాండ్ చేయడానికి కాంట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు సపోజ్ నాకు సన్లైట్ రే సన్లైట్ ఇప్పుడు సపోజ్ నాకేమవుతుంది, లైట్ ఎక్కువ ఎంటర్ అవ్వాలని ఎక్కువ లైట్ ఉందనుకో, ఎక్కువ లైట్ ఉన్నప్పుడు ఏమవుతుంది కాంట్రాక్ట్ అయిపోతుంది. సపోజ్ నాకు ఇది నార్మల్ సైజ్ ఇది. సో ఇలా నార్మల్ సైజ్ ఉంటుంది లెన్స్. నార్మల్ సైజ్ ఉంది కదా, ఇది నార్మల్ సైజ్ ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు లైట్ ఎక్కువ వస్తుంది, సన్ రేస్ ఎక్కువ వస్తున్నప్పుడు లైట్ ఎక్కువ వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది కాంట్రాక్ట్ అవుతుంది. అంటే కొంచెం కాంట్రాక్ట్ అయ్యి ఇలా బిగ్గర్ సైజ్కి మారుతుంది, కాంట్రాక్ట్ అయిపోతుంది. ఇప్పుడు రేస్ అనేది తక్కువ డిమ్ లైట్ వస్తాయి కదా, ఆ డిమ్ లైట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ లైట్ రేస్ లోపల ఎంత అవ్వాలి కాబట్టి ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది. సో ఎక్స్పాండ్ అంటే ఇలా అయిపోతుంది, తిన్నుగా అయిపోతుంది, ఇలా తిన్నుగా అయిపోతుంది. అర్థమైందా, ఇది అర్థమైందా? సో ఇది సిలియరీ మజిల్స్ యొక్క హెల్ప్ చేస్తుంది. సిలియరీ మజిల్స్ ఇలా హెల్ప్ చేస్తుంది. దాని తర్వాత మనకి ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ లిక్విడ్స్ ఉంటాయి. ఒకటేమో అక్వస్ లిక్విడ్. ఈ అక్వస్ లిక్విడ్ ఎక్కడ ఉంది మనకు, కార్నియా, బిట్వీన్ కార్నియా అండ్ లెన్స్, లేదంటే బిట్వీన్ కార్నియా అండ్ ప్యూపిల్ అంటాము. సో ఇది అక్వస్ అంటే మనకు లిక్విడ్ ఫామ్లో ఉంటుంది ఇది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇది ఎంటీ ఉండదు, ఇక్కడ కూడా ఏదో ఒక లిక్విడ్ ఉంటుంది. సో ఆ లిక్విడ్ ఏమంటాం వెట్రియస్ లిక్విడ్, వెట్రియస్ హ్యూమర్ అంటాం దీన్ని. సో ఇది వెట్రియస్ హ్యూమర్. ఇక్కడ లాస్ట్ మనకు వచ్చింది ఏంటంటే రెటినా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంటర్ అయిన లైట్ ఇదేం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. మన కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ అయిన లెన్స్ రేస్ మనకి ఇక్కడ కన్వర్ట్ అయిపోయి ఇక్కడ స్క్రీన్, రెటినా ఎలా పనిచేస్తుంది అంటే ఒక స్క్రీన్ లెక్క. ఇప్పుడు మన ప్రొజెక్టర్ ఉంటుంది కదా, సో ప్రొజెక్టర్ అనేది ఒక ఐ అనుకో, ఇది మనకి కార్నియా ఇవన్నీ అనుకో, లెన్స్ అనుకో. సో లెన్స్ నుంచి ప్రొజెక్టర్ నుంచి నీకు పైన స్క్రీన్ ఉంటుంది కదా, సో స్క్రీన్ పైన ఏమంటుంది నీకు ఇమేజెస్ ఫామ్ అవుతుంది కదా, సేమ్ అలానే ఇది స్క్రీన్ లెక్క యాక్ట్ చేస్తుంది. సో ఈ రెటినాలో ఏముంటాయంటే నెంబర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, సెన్సిటివ్ సెల్స్ ఉంటాయి. ఆ సెన్సిటివ్ సెల్స్ ఏం చేస్తాయి, ఈ సిగ్నల్స్ని అట్రాక్ట్ చేసుకొని ఆ సిగ్నల్స్ని మనకు ఆప్టిక్ నర్వ్కి పంపిస్తుంది. ఆ సెన్సిటివ్ సెల్స్ సిగ్నల్ని అడాప్ట్ చేసుకొని అవి ఆప్టిక్ నర్వ్ పంపిస్తాయి. ఈ ఆప్టిక్ నర్వ్ ఏం చేస్తుంది, ఆ సిగ్నల్స్ని క్యారీ చేసుకొని తీసుకెళ్తాయి. సో ఆ సిగ్నల్స్ మనకు ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కన్వర్ట్ అయ్యి బ్రెయిన్కి రీచ్ అవుతుంది. సో బ్రెయిన్కి రీచ్ అయ్యి ఎలా కావాలో అలా కనిపిస్తుంది. సో ఇది జనరల్గా దీని ఎక్స్ప్లెనేషన్. ఇది దీంట్లో అడిగితే నీకు 1 మార్క్ క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అడుగుతాడు, లేదంటే 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు డెఫినేషన్స్. సో ఇదే నిన్న చూసి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో పవర్ ఆఫ్ అకామిడేషన్ అని ఉంటుంది. పవర్ ఆఫ్ అకామిడేషన్ ఇది నిన్నటి రివిజన్ చేసిన పాయింట్స్ ఇలా చూసి రాసుకో. పవర్ ఆఫ్ అకామిడేషన్ ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది డైరెక్ట్గా 2 మార్క్స్ క్వశ్చన్లను అడుగుతాడు. ఇది ఏదంటే ఒకసారి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మన ఐస్ ఉన్నది కదా, లోపల లెన్స్ ఉంటాయి కదా, లోపల లెన్స్ ఉంటాయి కదా. సో లెన్స్ యొక్క మనకు ఫోకల్ లెంత్ కూడా ఉంటాయి. మనము రిఫ్రాక్షన్లో ఫోకల్ లెంత్ కూడా చూసినాం కదా, ఫోకల్ లెంత్ చూసినామా లేదా, లెన్స్లో ఫోకల్ లెన్స్ చూసినావా లేదా లెన్స్లో. సో
సో దీనికి కూడా ఫోకల్ లెన్స్ ఉంది కాబట్టి ఫోకల్ లెంత్ వస్తుంది. సో ఫోకల్ లెంత్ని మనకు ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకుంటుంది, ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో దాన్నే మనం ఏమంటాం పవర్ ఆఫ్ అకామిడేషన్. సో ఇలా డెఫినేషన్ ఏముంది, ద ఎబిలిటీ ఆఫ్ ద ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్, ఎబిలిటీ ఆఫ్ ఐ లెన్స్ టు అడ్జస్ట్ ఇట్స్ ఫోకల్ లెంత్. ఆ ఫోకల్ లెంత్ని మనకి ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకుంటుంది. దాన్ని మనం ఏమంటాం పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటాం. నేను చెప్తా డిక్టేట్ చేస్తా, ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. అర్థమైందా? ఇది అర్థం కాలే? సో ఏం చెప్తున్నా, మనకు ఐ లెన్స్ ఉన్నది కదా, మనకు దాంట్లో రిఫ్రాక్షన్లో లెన్స్ కూడా చేసినాం కదా. సో రిఫ్రాక్షన్లో లెన్స్ ఏం చేసినా నీకు ఫోకల్ లెన్స్ ఉన్నాయి కదా, మనకు దాంట్లో ఫోకల్ లెన్స్ వచ్చినాయి కదా. సేమ్ దీంట్లో కూడా మనకు ఫోకల్ లెన్స్ వస్తారు. ఐలో మనం చూసినాం కదా లెన్స్, మనకు కామిక్స్ లెన్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో కూడా ఫోకల్ లెన్స్ వస్తాయి. ఆ ఫోకల్ లెన్స్ని ఎలా కావాలో అలా అడ్జస్ట్ చేసుకుంటారు. అది ఆ అడ్జస్ట్ చేసుకోవడాన్ని పవర్ ఆఫ్ అకామిడేషన్ అంటారు. అర్థమైందా? సో పవర్ ఆఫ్ అకామిడేషన్ విత్ ద హెల్ప్ ఆఫ్ దేని హెల్ప్ తోటి చేసుకుంటుంది? అది సిలరీ మజిల్స్. అడ్జస్ట్ చేయడానికి ఏ మజిల్స్ యూజ్ చేస్తున్నాం? సిలరీ మజిల్స్. సిలరీ మజిల్స్ హెల్ప్ చేస్తుంది. సో డెఫినేషన్ రాసుకోండి. ద ఎబిలిటీ ఆఫ్ ద ఐ లెన్స్ to adjust its focal length is called accommodation with the focal length with help of the ciliary muscles is called power of accommodation. రాసుకుంటున్నారా? రాసుకున్నారా? ఫాస్ట్గా రాసుకోండి, ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. టాపిక్ కొద్దిగా తక్కువనే ఉంటుంది కానీ ఫాస్ట్గా రాస్తేనే ఈజీగా తొందరగా. వాళ్ళు వస్తే వాళ్ళకి కంప్లీట్ చేస్తా. వాళ్ళకి ఒకటే మిక్సర్ మిగిలింది దాంట్లో పాలినామిల్స్లో. మీరు తెచ్చుకోండి. అయిపోయిందా? రాసుకున్నారా? ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను నేను. ఫస్ట్ ఒకటి ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్ట్ మనకు చాలా దూరంలో ఉంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? చాలా డిస్టెన్స్లో దూరంలో ఉంది. సో డిస్టెన్స్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది? ఫోకల్ లెంత్ ఏమవుతుంది? లార్జ్ డిస్టెన్స్ వస్తుంది. డిస్టెన్స్ ఉంది, ఫోకల్ లెంత్ కూడా లార్జ్ డిస్టెన్స్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది? సిలియరీ మజిల్స్ ఏమవుతుంది? రిలాక్స్ అవుతుంది అది. సో రిలాక్స్ అంటే దేనిపై థిన్ అవుతుంది అది. సో ఐలెన్స్ ఏమవుతుంది? థిన్ అయిపోతాయి. థిన్ ఐలెన్స్ ఉంటాయి కదా. మీకు ఇక్కడ 3 కండిషన్ డ్రా చేసి చెప్పినా కదా. ఫస్ట్ నార్మల్ ఇలా ఉన్నానుకో, అడ్జస్ట్ అవుతుంది. మనకు మూవీస్లలో కొన్ని మూవీస్లలో వాళ్ళు మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఐస్ని ఇట్లా చూపిస్తారు చూడు, లోపల ఒకటి సర్కిల్ లెక్క ఉంటుంది, అది అడ్జస్ట్ ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. అలాంటివి చూసారు ఎప్పుడైనా? చూపిస్తారు లోపల ఇట్లా ఓపెన్ అయ్యి ఇట్లా క్లోజ్ అయినట్టు. ఎక్కువ ఏదో సినిమాలో చూసినాను నేను. అది సూర్యాదా ఏదో ఒక మూవీ కానీ. సరే వదిలేదు. సో మూవీస్లో ఎక్కడొక్కడ చూసుకుంటారు కదా. అర్థమైందా? కానీ ఇది నార్మల్ అనుకో, ఇది నార్మల్ కండిషన్లో ఇలా ఉన్నది.
ఇది నార్మల్ కండిషన్లో ఇలా ఉంది. సో ఇప్పుడు ఏమైతే డిస్టెంట్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకు ఫోకస్ ఎక్కువ కావాలి, ఫోకల్ లెంత్ ఎక్కువ కావాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇది ఎక్స్పాండ్ అయిపోతుంది. సో ఇది సైజ్ అనేది థిన్ అయిపోతుంది. సైజ్ ఏమైంది, థిన్ అయింది అంటే లైట్ రేస్ ఎక్కువ ఎంటర్ అవ్వడానికి ప్లేస్ వస్తుంది అనమాట. ప్లేస్ ఎక్స్పాండ్ అవుతుంది. అర్థమైందా? సో ఇది ఎప్పుడో డిస్టెంట్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నీకు దగ్గరలో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దగ్గరలో మనకు దగ్గరలో ఉంటాయి కదా. సో దగ్గరలో ఉన్నది చూసేటప్పుడు ఇంత అవసరం లేదు మనకు. సో అదేమైతే కాంట్రాక్ట్ అవుతుంది. ఇలా కాంట్రాక్ట్ అయిపోతుంది. అర్థమైందా? నియర్ బై ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఇలా కాంట్రాక్ట్ అయిపోతుంది, డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అయిపోతుంది. సో రాసుకోండి ఎగ్జాంపుల్. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కన్సిడర్డ్ ఎట్ ఏ డిస్టెన్స్, if the object in consideration is at a distance consideration is at a distance for the image to form on retina. Image ekkada form aitadi, retina paina image form aitadi. For image to form on retina. Example, if the object in consideration is at a distance for the image to form at the retina, the focal length has to be large. Here the ciliary muscles relax thereby. ఫ్యూచర్లో నువ్వు ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని చేస్తావు కదా, సో దాంట్లో హెల్ప్ అవుతుంది. ఎందుకు రాదు, అవసరం అవుతుంది. నేను ఒక రోజు టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇది రాయి. వెరైటీగా అడుగుతున్నారు అన్న, బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ వెరైటీగా అడుగుతారంట. జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అంటే ఎక్కువ అడిగేది. అవును మరి, అందుకే కదా నేను జనరల్ నాలెడ్జ్ ఎగ్జాంపుల్స్ మజిల్స్ రిలాక్స్, అందుకే నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్తున్నా మీకు. అదే అన్న, అన్న చూడు బస్సుకి ఎల్లో కలర్ పెయింట్ ఎందుకు చేస్తారు అట్లాంటివి అడుగుతారంట. అలాంటివి అడుగుతారు మరి. అంబులెన్స్కి ఎందుకు డెలివర్స్ ఉంటాయి మరి అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎందుకు రివర్స్ లో ఉంటుంది, ఎందుకు రివర్స్ లో చేసినా కదా. నేను క్లాస్ లో అదే క్లాస్ లో నిల్చోదు, క్లాస్ లో పెట్టినా మొత్తం విన్నర్ అలా కాదు పెట్టేస్తున్నాను. అయిపోయింది ఇది కాదు లైట్ రిఫ్లెక్షన్ అయిపోయింది అన్నది. ఏంటన్నా దేనిపై తర్వాత thereby thinning the eye lens. The here ciliary muscles contract. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది, ఇది ఎగ్జాంపుల్ మీకు. and thereby రే రాసుకోండి రా, ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి రాసుకోండి. థిన్నింగ్ ద లెన్స్, ఇది థిన్నింగ్, ఇదేమో థిక్. ఇక్కడేమో థిక్ అవుతుంది, అక్కడేమో థిన్ అవుతుంది. మనకు నియర్ లైక్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు థిక్ అయిపోతుంది, ఫార్ ఉన్న ఆబ్జెక్ట్స్ అప్పుడు థిన్ అయిపోతుంది. నువ్వు వేసుకున్నది కూడా ఒక లెన్సే అది. అది ఉండదు దాంట్లో. సైట్ లేదు, హెడేక్ రెడీ.
అన్న నిజం చెప్పాను అట్లా టాబ్లెట్స్ ఉంటాయి చదువుకుంటే మంచిగా చదువుకుంటారని చెప్పాను నేనేమో ఉంటాయి ఉంటాయి. సినిమాలో వచ్చిన ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమైందా? సైలెంట్ ఉండను. ఉంటారు విజయతరపతి రాసుకో అయిపోయింది నేను రాయడం. ఈ 2 ఎగ్జాంపుల్స్ అర్థమైనాయా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా 2 ఎగ్జాంపుల్స్లో? దీనికి ఎక్స్ప్లెనేషన్స్ ఈ 2 ఎగ్జాంపుల్స్. చెప్తా ఇన్ఫినిటీ చూడలేదా? అదే చెప్తా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కదా అన్నీ చేస్తా. అయిపోయింది అది. ఇప్పుడు నీకు స్టార్స్ ఉన్నాయి. స్టార్స్ డిస్టెన్స్ ఎక్కడ నీకు తెలుసా? అది స్టార్స్ డిస్టెన్స్ ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది చెప్పు. సో కాబట్టి అవి నీకు కనిపిస్తున్నాయా లేవా? స్టార్స్ మనం చూస్తున్నామా లేదా? అరే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కటి చూస్తాం మనం. కాకపోతే మన ఐకున్న పవర్ అది. మన ఐకున్న పవర్ ఏంటిది? ఇన్ఫినిటీ డిస్టెన్స్ వరకు చూడవచ్చు మనం. అర్థమైందా? మినిమం 25 సెంటీమీటర్స్ నుంచి. ఇప్పుడు నువ్వు ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం మనం. మీ దగ్గర బుక్స్ ఉన్నాయి కదా, ఇట్లా కళ్ళ దగ్గర పెట్టుకొని ఇట్లా దగ్గర పెట్టుకొని వర్డ్స్ ఏమైనా కనిపిస్తాయో చూడండి. ఇట్లా కళ్ళ దగ్గర పెట్టుకో, ఒక్క వర్డ్ అయినా కనిపిస్తుంది. ఓపెన్ చేయి దాంట్లో నీకు లెటర్స్ ఉంటాయి కదా, రాసినవి ఉంటాయి కదా వర్డ్స్. ఆ వర్డ్స్ చూడు, దగ్గర పెట్టుకొని చూడు, ఒక్క లెటర్ అయినా కనిపిస్తుందా? బ్లర్ కనిపిస్తాయి. కొంచెం ఇట్లా దూరం చేసుకొని పోండి ఇక. సో మనకు ఏ డిస్టెన్స్ అయితే కనిపిస్తుందో ఆ డిస్టెన్స్ మినిమం డిస్టెన్స్. అది 25. అందరికి ఒకటే డిస్టెన్స్ ఉంటుంది, 25 సెంటీమీటర్స్ మినిమం ఎంత? 25 సెంటీమీటర్స్. సో 25 సెంటీమీటర్ డిస్టెన్స్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. అర్థమైందా? దాని తర్వాత ఇన్ఫినిటీ వరకు చూడొచ్చు. మనకు ఐస్కున్న పవర్ అంటే ఇన్ఫినిటీ వరకు మనం చూడొచ్చు. మనకు తెలియని రేంజ్ వరకు చూడొచ్చు. ఇన్ఫినిటీ డిస్టెన్స్ మూన్ అయితే కనిపిస్తుంది కదా, అదే దాంట్లో ఒక చిన్న పార్టికల్ మనకు స్టార్స్ చిన్న డాట్ లెవెల్ కనిపిస్తుంది. అంత డిస్టెన్స్లో ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్స్ అనేది కొంచెం మ్యాగ్నిఫై అవుతుంది. అది మనిషి స్టార్ ఎంత అనుకుంటాడా? స్టార్ ఏమో చిన్నగా ఉంటాయి అనుకుంటున్నావు నువ్వు? ఇల్లంత ఉంటాయా? మీకు సైన్స్ ఎవరు చెప్పారు? 8th 9th లో సైన్స్ ఎవరు చెప్పారు మీకు? పాత స్కూల్. ఇది అయిపోయిందా? ఇక అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా, ఈజీగా. సో పవర్ ఆఫ్ అకామిడేషన్ వస్తే 2 మార్క్స్ వస్తుంది. ఈ 2 ఎగ్జాంపుల్ రాస్తే రాయండి. ఇది మాత్రం దానికి అవసరం లేదు. పవర్ ఆఫ్ అకామిడేషన్ ఇది మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో వస్తుంది. రేంజ్ ఆఫ్ హ్యూమన్ విజన్ ఎంత నుంచి ఎంత వరకు అని చెప్పేసి మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో అడుగుతుంది. అర్థమైందా? అవును, ఇరేజ్ చేస్తున్నా. అయిపోయింది కదా. నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ హెడ్డింగ్ రాసుకోండి. సిలియరీ మజిల్స్ మెయిన్ ఇంపార్టెంట్. సిలియరీ మజిల్స్ ఫస్ట్ విను తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ లెసన్ చెప్పేటప్పుడు అలాంటి డిస్కస్ చేయకు, టాపిక్ డైవర్ట్ చేయకు. ఇప్పుడు సిలియరీ మజిల్స్ దీనిపైన డిఫరెన్స్ వస్తుంది మనకు. ఇది ఇంపార్టెంట్. ఇది
సిలరీ మజిల్స్ రాసుకున్నారా? ఒకటి టేబుల్ డ్రా చేసుకుని ఇట్లా 2 పార్ట్స్ డివైడ్ చేసుకోండి దీంట్లో. సో ఫస్ట్ ఏంటంటే రిలాక్స్డ్, ఇటేమో కాంట్రాక్ట్. ఇలా 2 పార్ట్స్ డివైడ్ చేసుకోండి. మనము సిలేరీ మజిల్ చూసినాం కదా. సిలేరీ మజిల్ ఏం ఫంక్షన్ చేస్తుంది? ఎక్స్పాండ్ చేయడానికి, స్ట్రెచ్ చేయడానికి, కాంట్రాక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి కదా. సో అదే ఇప్పుడు చూస్తున్నాం. ఒకటేమో రిలాక్స్ చేయడం అంటే మనకు ఎక్స్పాండ్ చేయడం, కాంట్రాక్ట్ చేయడం అంటే దగ్గర తీసుకోవడం. సో అది కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్. సో ఇక్కడ ఏమైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఐ లెన్స్ బికమ్స్ థిన్. ఇక్కడ ఏమైతుంది ఐ లెన్స్, అక్కడ ఏమైతే ఐ లెన్స్ అక్కడ థిన్ ఉన్నప్పుడు ఇక్కడ ఏమొస్తుంది? థిక్. సో ఐ లెన్స్ బికమ్స్ థిక్. నేను వన్ సైడ్ రాసుకుంటా, మీరు ఇంకో సైడ్ మీరు రాస్తారా? నేను రిలాక్స్ రాస్తా, మీరు కాంట్రాక్ట్ రాసేసేయండి. అయితేనే కదా అర్థమయ్యేది మీకు. నెక్స్ట్ ఇంక్రీజెస్ ద ఫోకల్ లెంత్. ఇది ఏం చేస్తుంది? ఫోకల్ లెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఎనేబుల్ us to see distant object clearly. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ కంటిన్యూషన్ నియర్ పాయింట్ ఆఫ్ ద ఐ అంటుంది. నియర్ పాయింట్ ఆఫ్ ద ఐ, ఇదేమో ఫార్ పాయింట్. ఇక్కడ ఐ లెన్స్ థిన్ అయినప్పుడు ఇక్కడ ఐ లెన్స్ థిక్ అవుతుంది. ఇక్కడ ఇంక్రీజెస్ ద ఫోకల్ లెంత్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? డిక్రీజెస్ ద ఫోకల్ లెంత్. ఇక్కడ ఎనేబుల్స్ us to see distant object అయినప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది? డిజేబుల్ కాదు, ఎనేబుల్. కానీ ఇక్కడ డిస్టెంట్ ఆబ్జెక్ట్, ఇక్కడ నియర్ బై ఆబ్జెక్ట్స్. enable us to see nearby objects clearly. ఇవి రిలాక్స్ అయినప్పుడు, ఇది కాంట్రాక్ట్ అయినప్పుడు 3 పాయింట్స్. ఇప్పుడు నియర్ పాయింట్, ఇది ఫార్ పాయింట్ ఆఫ్ ద ఐ. సో మనకు ఐకి నియరెస్ట్ పాయింట్ ఎంత? నియరెస్ట్ పాయింట్ నేను ఎందుకు నోట్ రాసిన అక్కడ. సో 25 సెంటీమీటర్స్. సో ఇట్ ఈస్ 25 సెంటీమీటర్ ఫర్ నార్మల్ ఐ. The minimum distance at which the minimum distance at which object can be seen most distinctly without strain. ఇక్కడ ఫార్ పాయింట్ ఎంత మనకు? ఐ ఎంత వరకు రేడియేషన్ ఎంత అనుకోగలరా? అది కూడా వస్తుంది, వెయిట్ చేయి, అన్నీ వస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఫినిటీ ఫర్ నార్మల్ ఐ. ఇట్ ఈస్ ద farthest point up to which the eye can see object clearly.
అర్థమైందా అదే? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దాంట్లో? ఫాస్ట్గా రాసుకుంటే టైం వేస్ట్ చేద్దాం. ఇప్పుడు అసలు టాపిక్లోకి టైం ఎంత నన్ను అడగండి ఇప్పుడు. మీరు ఎందుకంటే మొత్తం టైం తీసుకోండి, ఎక్స్ట్రా 10-15 minutes అనేది తీసుకుంటుంది. కూడా అర్థం చేసుకో. ఒక టాపిక్ ఒకసారి కంప్లీట్ అయిపోతేనే ఇది అనిపిస్తుంది. దానికి చాప్టర్ అయిపోగొట్టడం కాదు, ఒక టాపిక్ ఒకటి ఉంటే కంటిన్యూటీ ఉంటుంది. సగం సగం చెప్పి ఫార్ పాయింటర్, ఫార్దెస్ట్, FARTHEST, ఫార్దెస్ట్. నోట్స్ రీచ్గా రాసుకోవడం కదా చదవాలి. నాకు తెలియదు అని చెప్పినా కదా, నేను పోయిందే 15 to 20 days. సైలెంట్గా చెప్పుకుంటూ రాసుకో. నెక్స్ట్ యాక్టివిటీస్ అయిపోయిందా? Defects of vision and their correction. Defects of the vision and their correction. Important ఇది. 4 marks question ఇది. 4 టాపిక్స్ ఉంటాయి. 4 టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ పక్కాని పెట్టుకోండి. నేనే చెప్తున్నా. డిఫెక్ట్స్లో 4 types ఆఫ్ డిఫెక్ట్స్ ఉంటాయి మనకు. 4 types ఆఫ్ డిఫెక్ట్స్లో ఏదో ఒకటి వస్తుంది. అయిపోయిందా? ఫైనల్లో లింక్ ఉంటుందా? అయిపోయిందా? నేను ఇప్పుడు డిక్టేషన్ ఎక్కువ చేస్తాను, ఎందుకంటే దీనిపైన పాయింట్స్ అనేది సరిపోవు. డయాగ్రామ్ తీస్తాను, డిక్టేషన్ చేస్తాను, సరేనా? సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ అండ్ దేర్ కరెక్షన్స్. ఇప్పుడు చాలా మందికి సైట్ వస్తుంది అంటారు కదా, ఆ సైట్ రావడానికి ఏమో డిఫెక్ట్స్ అంటున్నాను. ఐస్ నార్మల్ అయితే ఇన్ఫినిటీ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ నుంచి ఇన్ఫినిటీ డిస్టెన్స్ వరకు చూస్తుంది నార్మల్ ఐ. కానీ కొన్నిసార్లు కనిపించవు కదా, మనకు దగ్గరలో ఉన్నాయి, కొంతమంది కనిపించదు, కొంతమందికి దూరంలో ఉన్నాయి కనిపించదు. సో కొంతమందికి ఏజ్ని బట్టి చూపు కనిపించదు కదా, ఏజ్ని బట్టి. సో అవన్నీ డిఫెక్ట్ చూస్తున్నాను. అదేనా ఫస్ట్ డిఫెక్ట్ ఏంటంటే క్యాటరాక్ట్ అంటారు. ఏంటి అది? క్యాటయాన్ కాదు, క్యాటరాక్ట్.
ఫస్ట్ డిఫెక్ట్ ఏంటి? క్యాటరాక్ట్. ఇప్పుడు క్యాటరాక్ట్ అంటే ఏంటంటే ఇది మనకు వినండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. రే క్యాటరాక్ట్ అంటే ఏంటంటే మనం ఐస్ ఉంటాయి కదా, ఐస్ పైన మనకు వైట్ కలర్ లేయర్ ఒకటి ఫామ్ అవుతుంది. కొంతమంది చూసారు పడుకున్నప్పుడు కాదు, ఐస్ పైన ఐస్ మనకి ఇప్పుడు బ్లాక్ కలర్ కనుకుంటుంది కదా, బ్లాక్ కలర్ కనిపిస్తుందా, దానిపైన ఒక వైట్ కలర్ లేయర్ ఫామ్ అవుతుంది. కొంతమందికి ఫామ్ అవుతుంది అది. సో అది పోతే మనకు కళ్ళు సరిగ్గా కనిపించదు, క్లౌడీ మనకు కొంచెం ఏమంటే మస్కా కనిపిస్తుంది. సో అదే దాన్ని మనం క్యాటరాక్ట్ అంటాం. దాన్ని ఏమంటున్నాము క్యాటరాక్ట్. సో ఆ లేయర్ ఫామ్ అవుతుంది కదా, ఆ లేయర్ ఫామ్ అవ్వడాన్ని క్యాటరాక్ట్ అంటాం. సో దీనికి కరెక్షన్ ఏంటిది? పోకుండా చూసుకుంటే ఇంకా నీకు మసగా చూపేపోతారు. పోకుండా చూసుకుంటే కరెక్షన్ ఏంటి? దానికి ఆపరేషన్ ఒకటి కరెక్షన్. ఆపరేషన్ చేసి ఆ లేయర్ని రిమూవ్ చేస్తాం. కళ్ళు తీయరు, ఆ లేయర్ని తీసేస్తారు, కట్ చేసేస్తారు. సో అదే కరెక్షన్ దానికి. సో రాసుకోండి, డిక్టేషన్ చేస్తాను. డయాగ్రామ్ ఏం లేదు దీనికి. ద ఇమేజ్ cannot be seen distinctly. Distinctly అంటే మీనింగ్ ఏమిటంటే తెలుసా? perfectly. Because eye lens becomes milky and cloudy. Next, this condition is known as cataract. This condition is known as cataract. It can cause complete or partial loss of vision. So there is correction. This can be corrected by surgical removal. Surgical removal of extra growth. దీన్నే ఈ సర్జికల్ రిమూవల్ చేస్తారు కదా, ఈ సర్జరీ పేరు ఏంటిదంటే క్యాటరాక్ట్ సర్జరీ. దాన్నే క్యాటరాక్ట్ సర్జరీ అని కూడా అంటారు. అర్థమైందా? దీంట్లో ఈ పాయింట్స్ 3 పాయింట్స్లో ఇది ఇంతే. ఇక వస్తే 2 మార్క్స్ వస్తుంది. ఈ లెసన్లో ఎక్కువ 2 మార్క్స్ లేదంటే 4 మార్క్స్కి వచ్చే ఉంటాయి. మీకు 6 మార్క్స్కి వేస్ట్ ఏముంటారు. నీకు ఎలా ఇస్తారంటే మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, ఆ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అడుగుతారు. సపోజ్ నేను చెప్పిన కదా, condition is known as cataract. It can cause complete or partial, PARTIAL, partial loss of vision. Partial loss of vision. Spelling అర్థం కావట్లే, అసలు అర్థం కావట్లే. సరే ఈసారి నార్మల్ రాస్తారా? అయిపోయిందా? ఇప్పుడు మనము లెన్స్లో చదివినాం కదా, లెన్స్లో డిఫరెన్స్ బిట్వీన్ లెన్స్ చెప్పినప్పుడు దాంట్లో మనకు ఒక దానికి యూజెస్ చూసినాం మనం. మయోఫియా అని, హైపర్మెట్రోఫియా అని చూసినాం కదా యూజెస్లో. సో ఇప్పుడు ఫస్ట్ మయోఫియా, సెకండ్ ఏంటి దీంట్లో? అయిపోయిందా?
ఏది ఎక్స్ట్రా గ్రోత్. పైన క్లౌడీ లేయర్ ఫామ్ అవుతుంది కదా, ఎక్స్ట్రా గ్రోత్ ఇది. దీన్ని ఎక్స్ట్రా గ్రోత్, మిల్కీ ఆర్ క్లౌడీ లేయర్. ఇప్పుడు అది ఒక డిసీజ్ లాంటిది, చాలా మందికి వస్తుంది అది. పర్టికులర్గా అంటే ఎవరికైనా చెప్పలేము, ఎవరికైనా రావచ్చు. సైట్ దానివల్ల రాదు, అదేంటంటే ఒక డిఫెక్ట్, మనకు బాడీలో కొన్ని న్యూట్రియంట్స్ డిఫెక్ట్స్ వస్తాయి కదా, ఆ డిఫెక్ట్ వల్ల ఫామ్ అవ్వచ్చు. లేదంటే కొన్ని ఐస్లో మనకు వాటర్ ఫామ్ అవుతుంది, ఆ వాటర్ ఫామ్ అవ్వకపోతే కూడా కొన్నిసార్లు ఫామ్ అవుతుంది అది. లేదంటే కొంతమంది ఏమవుతుందంటే వాటర్ ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది ఐ పైన, ఆ డ్రై అయిపోవడం వల్ల ఫామ్ అవ్వచ్చు, ఏదైనా ఫామ్ అవుతుంది. అయిపోయిందా అంటే ఎందుకు ఏం కాదు, ఇంకా 3 ఉన్నాయి, ఆగు, ఫాస్ట్గా అయిపోతుంది. నెక్స్ట్ మయోఫియా, సెకండ్ వన్. మయోఫియా అంటే ఏంటిది? నియర్ sightedness. నియర్ సైటెడ్నెస్. మయోఫియా అంటే నియర్ సైటెడ్నెస్. నియర్ సైటెడ్నెస్ అంటే ఏంటిది? నియర్ సైటెడ్నెస్ అంటే ఏంటిది? దగ్గర ఉన్నాయి కనిపిస్తుంది, దూరం ఉన్నాయి కనిపించదు, దాన్ని నియర్ సైటెడ్నెస్ అంటాం. సో నీకు దగ్గరలోనే కనిపించి దూరంలోనే కనిపించకపోతే నియర్ సైటెడ్నెస్ అంటాం. నియర్ సైటెడ్నెస్ అంటారు. దీనికి ఒక 3 డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ డయాగ్రామ్స్ గీసిన తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పాయింట్స్ రాస్తాం. ఈ డయాగ్రామ్స్ పక్కా గీయాలి, ఒక క్వశ్చన్ వస్తే. సో డయాగ్రామ్ కూడా ఎట్లా అంటే ఈజీగా గీయడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ లోపల మనకు లెన్స్ ఉంటుంది కదా ఐస్లో, ఇది లెన్స్, కాన్వెక్స్ లెన్స్. ఇది ఈ డయాగ్రామ్స్ సరిపోతాయా? సరిపోవు కదా. ఇది లెన్స్. అయిపోగొడతా 3 చెప్తే ఒకటి ఆపితే మళ్ళీ బాగుండదు. 4 ఉన్నాయి. ఇప్పుడు సెకండ్ ఇది ఏం కనిపిస్తుంది? సరే చూద్దాం. ఇప్పుడు ఏమున్నాయి? 3 ఐస్ గీసినాయి. ఇది ఐస్, ఇది ఇవేంటి మనకు లోపల ఉన్న లెన్స్. ఐస్ 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 ఇవేమో లోపల ఉన్న లెన్స్. అర్థమైందా? ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది మనకు ఒక పాయింట్ దగ్గర నుంచి లైట్ రేస్ అనేది ఎంటర్ అవుతుంది. సో లైట్ రేస్ అనేది ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలా లైట్ రేస్ వెళ్తుంది. లైట్ రేస్ అనేది ఇలా వెళ్తున్నాయి కదా. ఇదేంటిది? కార్నియా కదా. కార్నియా ఏం చేస్తారు? రిఫ్రాక్ట్ చేస్తారు కదా. సో రిఫ్రాక్ట్ ఇక్కడ నుంచి రిఫ్రాక్ట్ అయ్యి అంటే కొంచెం బెండ్ అయ్యి దీంట్లో కొంచెమే బెండ్ అవుతుంది. దీని థిక్నెస్ ఎంత ఉంటుంది? తక్కువ ఉంటుంది కదా, అదే కొంచెమే బెండ్ అవుతుంది. ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ బెండ్ అవుతుంది. సో ఇలా అయిపోతుంది. అదేవిధంగా లెన్స్లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఇది ఏ లెన్స్? ఇది కాన్వెక్స్ లెన్స్. కాన్వెక్స్ లెన్స్ కాబట్టి ఏమైతే నీకు కన్వర్జ్ అవుతుంది. సో ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతుంది. సో ఇదేంటిది మనకి? ఇది స్క్రీన్ అంటే ఏంటిది? రెటీనా. ఇదేంటిది? రెటీనా కదా. సో ఇవన్నీ ఏమవుతాయి? ఇప్పుడు ఇది ఆప్టికల్ సెంటర్ కదా. ఆప్టికల్ సెంటర్ నుంచి ఇది నీకు డైరెక్ట్గా వెళ్తుంది కదా. సో ఇది డైరెక్ట్గా వెళ్తుంది. ఇవేమైతాయి? కన్వర్జ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఓ పాయింట్ ప్లేస్, ఇక్కడ నుంచి ఇలా కన్వర్జ్ అవుతుంది. అర్థమైందా? సో ఇది ఫస్ట్ టైప్, ఇది నార్మల్ కండిషన్. సో ఇప్పుడు నార్మల్ కండిషన్ ఉన్నప్పుడు ఇలా. ఇప్పుడు కొంతమందికి మయోఫిక్ అంటే దగ్గర వస్తువులు కనిపిస్తే దూరం వస్తువులు కనిపించవు కదా. సో మయోఫిక్ ఐకి, ఇది నార్మల్ ఐకి. ఇప్పుడు మయోఫిక్ ఐకి ఎలా ఉంటుంది అంటే ఇలా మీకు రేస్ వెళ్తున్నాయి. ఇక్కడ నుంచి రేస్ వెళ్తున్నాయి. అర్థమైందా? సో
ఇక్కడ ఆబ్జెక్ట్ ఇక్కడ నియర్ సైడ్ ఇస్తారు. సో ఇది ఆబ్జెక్ట్స్ రేస్ నీకు ఇలా ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఏముంది మనకు లెన్స్ ఉంది. సో బట్ ఏమవుతుంది అంటే ఇవి ఇట్లా వెళ్ళడం వల్ల ఇవి మనకు స్క్రీన్ వరకు రీచ్ అవ్వాలి. స్క్రీన్ వరకు రీచ్ అవ్వాలి. స్క్రీన్ వరకు ఏమైంది రీచ్ అవ్వాలి. రీచ్ అయింది అది రీచ్ అవ్వాలి. ఇమేజ్ అనేది ఏమైంది బిఫోర్ రెటినా అనే ఫామ్ అయింది. ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది బిఫోర్ రెటినా అంటే మనకు కనిపించదు. ఇమేజ్ ముందే ఫామ్ అయింది కాబట్టి కనిపించదు మనకు. అర్థమైందా? సో ఇది బిఫోర్ రెటినానే ఇమేజ్ ఫామ్ అయిపోయింది ఇక్కడ. అర్థమైందా ఇది? సో ఇదేంటి మయోపిక్ ఐ అంటే మనకు సైడ్ ఉన్నాయి నియర్ సైడ్ వస్తుంది మయోపిక్ ఐ. నెక్స్ట్ ఏమవుతుందా దీనికి కరెక్షన్ ఎలా చేస్తాము? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తా కాన్కేవ్ లెన్స్ తీసుకుంటా. దీన్ని ఈ రేస్ని నేను డైవర్ట్ చేస్తే ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ వెళ్తుంది కదా. ఇప్పుడు ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ. అర్థమవుతుందా? థింక్ చేస్తేనే అర్థమవుతుంది, థింక్ చేయకుంటే అర్థం కాదు. ఇప్పుడు ఏమవుతుంది ఈ రేస్ అనేది నీకు థిక్గా వెళ్తుంది అంటే చిన్న సైజులో వెళ్తుంది చిన్న పనులలో. వెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఎంటర్ అయినవి లెన్స్కి. అదే నీకు ఇక్కడ నుంచి ఇక్కడ ఎంటర్ అయ్యి ఉంటాయి ఇక్కడ వరకు రీచ్ అయ్యాయి కదా. సో ఇది ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్లో ఎంటర్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రీచ్ అయినవి. సో దాన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ డైవర్ట్ చేయాలి. రేస్ని ఏం చేయాలి? డైవర్ట్ చేయాలి. సో ఆ రేస్ని డైవర్ట్ చేయాలంటే ఏ లెన్స్ యూజ్ చేయాలి? కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తాం. సో కాన్కేవ్ లెన్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది? డైవర్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి రేస్ వచ్చేది డైవర్ట్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు సపోజ్ చెప్తా కొంచెం రేస్ గీసిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చే లైట్ రేస్ నీకు ఇలా లైట్ రేస్ వస్తున్నాయి. లైట్ రేస్ ఇలా వస్తున్నాయి. దీంట్లో ఎంటర్ అవ్వగానే ఏమవుతుంది? ఇది డైవర్జ్ అయిపోతుంది. ఇవి డైవర్జ్ ఇవి డైవర్జ్ అయిపోయి ఎలా వస్తుంది మనకు? ఇలా ఐస్ పైన ఇలా రీచ్ అవుతుంది. డైవర్జ్ అయిపోయి ఇప్పుడున్నా డైవర్జ్ అయినట్టు ఇప్పుడు డైవర్జ్ అయింది. ఇప్పుడు డైవర్జ్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఏమవుతుంది? ఇలా వెళ్తుంది. ఇలా వెళ్ళడం వల్ల ఇక్కడ ఏమవుతుంది మనకు? కన్వర్జ్ అవుతుంది. ఇది కాన్వెక్స్ లెన్స్ కదా. ఇప్పుడు ఏమైతే కన్వర్జ్ అవుతుంది. కన్వర్జ్ అయ్యి ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అర్థమైందా? ఇదే రే డయాగ్రామ్. దీంట్లో ఈ యారో మార్క్స్ గీయడం మర్చిపోదు. యారో మార్క్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇదేంటిది? కరెక్షన్. ఇదేంటి చేసినాం మనకు? లెన్స్ యూజ్ చేసి కరెక్షన్ చేసినాము. అర్థమైందా? సో ఇక్కడేమో మయోపిక్ ఐ, ఇదేమో నార్మల్ ఐ. ఇది నార్మల్ కండిషన్. రాసుకోండి, పాయింట్స్ రాయండి. ఏం రాసుకోండి? నేను డిక్టేట్ చేయాలి. అవే రాయడం కాదు, దీనికి వేరే ఉంటుంది. వద్దు రాయండి ఫస్ట్. అయినా ఇంకా టైం కాదు, ఇంకా చాలా టైం ఉంది. ఇంకా 15 minutes ఉంది. రా ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి. దీని గురించి పాయింట్స్ రాసుకోండి. ఏ పర్సన్ కెన్ సే నియర్ ఆబ్జెక్ట్. రే పోయి రాయ్. ఫస్ట్ మయోపియా అంటే రాయండి. ఫస్ట్ మయోపియా అంటే రాసుకో. మయోపియా అంటే ఏ పర్సన్ కెన్ సీ నియర్ బై ఆబ్జెక్ట్ క్లియర్లీ. A person can see nearby object clearly but cannot see distant object clearly. Image formed in front of retina. Clearly. ఏదో డౌట్ ఉందా? ఏం డౌట్ ఉంది నీకు? సెకండ్ ఇదేంటంటే ఎవరికైతే మనకు మయోపియా అంటే దగ్గరున్నది కనిపించి దూరం ఉన్నది కనిపించిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కేసెస్లో ఏమవుతుంది? ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది. రేస్ ఇలా ఎంటర్ అవుతుంది. అవి లైట్ రేస్
ఇలా ఎంటర్ రేస్ దగ్గర తొందరగా ఇక్కడనే కన్వర్జ్ అయిపోతుంది, ఎక్కువ డిస్టెన్స్ వరకు రీచ్ అవ్వదు ఐలో. సో రెటినా ముందే ఏరే ఇంకున్నది, రెటినా ముందే నీకు ఇమేజ్ ఫామ్ అవుతుంది. రెటినా వరకు రీచ్ అవ్వట్లేదు, అంటే స్క్రీన్ మీద రీచ్ అయితేనే కదా నీకు క్లియర్గా కనిపించేది. సో స్క్రీన్ వరకు రీచ్ అవ్వట్లేదు, మిడిల్లోనే ఇమేజ్ ఫామ్ అయిపోతుంది. మనకు వెట్రియస్ హ్యూమర్ ఉంటుంది కదా, ఆ వెట్రియస్ హ్యూమర్లోనే ఇమేజ్ ఫామ్ అవుతుంది. దానివల్ల నీకు ఏమైతే సిగ్నల్స్ సెండ్ చేయలేదు బ్రెయిన్కి అది, సో అందుకనే రీచ్ అవ్వదు. దానికి కరెక్షన్ చేయడానికి మనం ఈ లెన్స్ యూజ్ చేస్తాం. ఏ లెన్స్ యూజ్ చేస్తామో కాన్కేవ్ లెన్స్. ఎగ్జామ్లో ఇదే అడుగుతాడు, ఏ లెన్స్ యూజ్ చేస్తామో అనేది. సో రాసుకున్నారు అయితే ఇమేజ్ ఫామ్ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రెటినా. నెక్స్ట్ ద రీజన్, హెడ్డింగ్ పెట్టుకోండి, ద రీజన్ ఆర్ కాసెస్ ఆఫ్ డిఫెక్ట్. రాసుకోండి రా, ద రీజన్ ఆర్ కాసెస్. కొన్నిసార్లు కాజెస్ అని అంటారు, కొన్నిసార్లు రీజన్ అంటారు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు లాస్ట్ టైం, అప్లికేషన్కి యూజెస్కి కన్ఫ్యూజ్ అయినవి. ఈసారి రెండు రాసినాను, కాసెస్ ఆఫ్ డిఫెక్ట్. దానికి డిఫెక్ట్ రావడానికి రీజన్ ఏంటి, దానికి డిఫెక్ట్ రావడానికి కాజెస్ ఏంటిది అంటున్నాడు. సో ఫస్ట్ రీజన్ వచ్చి ఏంటిది, దానికి ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. ఫస్ట్ది ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. రెండు రీజన్స్ ఏంటిది, ఎక్సెసివ్ కర్వేచర్ ఆఫ్ ఐ లెన్స్. ఐ లెన్స్ ఎక్సెసివ్ కర్వేచర్ అంటే ఏంటి, దాని థిక్నెస్ ఒకటి వచ్చేసి పెరుగుతుంది. మనకి ఇక్కడ ఇది ఉంది కదా, ఈ లెన్స్ యొక్క థిక్నెస్ పెరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవుతుంది. సో ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవ్వడం వల్లనే కదా ఇక్కడే ఫామ్ అయింది అది, అదే ఇక్కడే ముందే ఫామ్ అయింది. ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవ్వడం వల్ల ముందే ఫామ్ అయింది ఆబ్జెక్ట్ అన్నట్టు. సో డిక్రీజ్ ఆఫ్ ఫోకల్ లెంత్. నెక్స్ట్ ఏమైంది, ఎలాంగేషన్ ఆఫ్ ఐబాల్స్. మనకు ఐబాల్స్ ఉంటాయి కదా, అవి ఎలాంగేట్ అవ్వడం వల్ల కూడా ఈ డిఫెక్ట్ వస్తుంది. నెక్స్ట్ కరెక్షన్. దీనికి కరెక్షన్ అంటే కరెక్షన్ ఏం చేస్తాం దీంట్లో, కరెక్టెడ్ బై యూజింగ్ ఏ కాన్కేవ్ lens of appropriate power. ఎందుకని తొందర, ఈ డయాగ్రామ్ అంటే మనకు ఫార్ డిస్టెన్స్, ఎంతవరకు డిస్టెన్స్ అయితే కనిపిస్తుందో నార్మల్ ఐ డిస్టెన్స్ ఇది. ఇదేమో మయోపిక్ ఐ, ఎవరికైతే నియర్నెస్ కనిపించి దూరం కనిపించదు దానికి ఇది కరెక్షన్ ఆఫ్ మయోపియా. ఇది దాని గురించి పాయింట్స్ ఇవి, అండ్ ఇదేమంటుంది దానికి రీజన్స్, ఇది కరెక్షన్. అయిపోయింది. ఇంకొకటి చిన్న నోట్ రాసుకుంటే అయిపోతుంది, అయినా కానీ టైం ఉంది, ఇంకా నోట్ రాసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న 1 లైన్ నోట్ ఉంటుంది, 1 లైన్ నోట్ రాసుకోండి. 2 పేజీలు ఏముంటుంది, జస్ట్ 1 లైన్. నేనేమో కంప్లీట్ చేద్దాం అనుకుంటే మీరు ఒక్కొక్క చాప్టర్ని 1 వీక్ తీసుకునేటట్టు ఉన్నారు కదా. రాసుకోండి, నోట్ అని రాసుకోండి. అదొకటే పని నాకు ఇంకా. నోట్ అని పెట్టుకున్నారా, నోట్ అని పెట్టుకొని ద ఫార్ పాయింట్ బ్రాకెట్లో క్యాపిటల్ ఎఫ్, ద ఫార్ పాయింట్ క్యాపిటల్ ఎఫ్, ద ఫార్ పాయింట్ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్
myopic eye, the far point of myopic eye is less than infinity. అంటే ఇది ఇన్ఫినిటీ వరకు ఉండదు, లెస్ దాన్ ఇన్ఫినిటీ. అందుకని ఒక పాయింట్ తీసుకున్నాం, ఆ ఒక పాయింట్ నుంచి ఉంటుంది. సో లెస్ దాన్ ఇన్ఫినిటీ. ఇది ఫిల్ ద బ్లాంక్స్ అడుగుతాడు, మోస్ట్ పాయింట్. మీకు అన్ని పాయింట్స్ చెప్తున్నా, ఏది మిస్ చేయకుండా అన్ని పాయింట్స్ చెప్తున్నా. రాసుకున్న ద ఫార్ పాయింట్ ఆఫ్ మయోపిక్ ఐ ఇస్ లెస్ దాన్ ఇన్ఫినిటీ. ఇప్పుడు మిగిలింది ఏంటిది? హైపర్మెట్రోఫియా ఒకటి మిగిలింది, ప్రెస్ బయోఫియా ఒకటి మిగిలింది. అది అయిపోయిన తర్వాత ప్రిజం ఉంటుంది, ప్రిజం ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో ప్రిజం ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత మనకు ఇంకోటి ఏముంటుంది, రెయిన్బో ఎఫెక్ట్స్ ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ లైక్ మనకు సన్ ఎందుకు